పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తలెత్తే అంశం ఒకటే, ఉన్న పట్టభద్రులు ఎంతమంది ఓటు వేస్తారు, తర్వాత వాళ్ళు ఏ పార్టీకి కాకుండా వచ్చి ఎట్లా ఓటు వేస్తారు, 2 తర్వాత పట్టభద్రుల్ని కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం పార్టీలు చేస్తున్నప్పుడు మీలాంటి ఇండిపెండెంట్లు వాళ్ళని ఏ రకంగా ఎదుర్కొంటారు? 3 ఒకేసారి సంధించారు. బ్రహ్మాండమైన క్వశ్చన్స్. మొదటిది మీరేమంటున్నారు, పొలిటికల్ పార్టీస్ అలైడ్ లేకుండా పొలిటికల్ పార్టీస్ వెనక లేకుండా ఎట్లానో అని చెప్పి. రెండోది ఏమన్నా, పొలిటికల్ పార్టీస్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో ఎక్కువ మంది ఓటు చేయట్లేదు, వాళ్ళు కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి ఉంటారు, అసైన్ అయి ఉంటారు కదా. ఎస్, నేను ఇవాళ మీ ద్వారా మన వైబ్రెంట్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దెర్ ఇస్ నో డౌట్ మీ పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఏది కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ జరుగుతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నిక ఏది కూడా పార్టీ పరంగా జరగదు. మీ పార్టీ సింబల్స్ ఏమీ అక్కడ ఉండవు. మీ పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములతోటి మీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టము లేదు, మీ ప్రతిపక్షానికి ఎటువంటి నష్టము లేదు. దీని మూలకంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ యొక్క స్థానాలు ఏమీ మారవు. కాబట్టి శాసన మండలిలో మీరు మీ యొక్క ఇదితోటి ఎస్ ఇతను వస్తే ఈ మాట్లాడుతున్నాడు కదా, ఇది చేస్తాడు, అడుగుతాడు మన ప్రభుత్వాన్ని. అధికారంలో ఉన్న పార్టీలు కానీ అధికార పార్టీని వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి మిత్రులందరికీ కూడా ఎస్ మన వాళ్ళు కొన్ని మాట్లాడితే ప్రభుత్వానికి కూడా మంచి అడ్వైజులు ఇస్తే మనకే మంచిది కదా అని చెప్పని అధికార పక్షం వాళ్ళు కనుక అనుకుంటే నాకు ఓటేయమని కూడా కోరుతున్న వాళ్ళు. ఎట్ ద సేమ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో మీరు కూర్చుని కొన్ని క్వశ్చన్స్ మీరు అడగలేకపోతున్నారు. మీరు అడిగితే కూడా ఒక ప్రాబ్లం ఉంది, ప్రతిదీ కూడా రాజకీయమే, ఆ క్వశ్చన్ ఆ ప్రశ్న వాళ్ళు సంధిస్తున్నారు అని చెప్పి రాజకీయమే, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావా అని మీకు ఎదురు ప్రశ్నించటమే తప్ప దానికి మంచిలో పని ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు అడిగే క్వశ్చన్ నేను కనుక అడిగి ఇది మంచిదే మీరు చేస్తే అధికారంలో అనేటువంటి చెప్పేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళైనా లేదా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే విజ్ఞప్తి ఒకటే, దీన్ని రాజకీయ ఇది పొలమకండి, రాజకీయాలకు అతీతంగా బయటకి రావాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని ఎవరిని ఆ పార్టీలో ఉన్నారు బయటకు వచ్చేయండను, లేకపోతే ఆ పార్టీకి మీరు తప్పనిసరిగా ఓటేయాలి ఎందుకు అని చెప్పనంటే పార్టీ నిర్ణయమును మీకు అవసరం లేదు. పార్టీకి సంబంధం లేని ఎమ్మెల్సీ ఇది ఎగ్జాక్ట్. పార్టీలకు సంబంధం లేకుండా ఒక గ్రాడ్యుయేట్గా ఒక విద్యావంతుడిగా మనం ఆలోచన చేద్దాము. మీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు, స్థానిక సంస్థల నుంచి మీ వాళ్ళు ఉంటారు, గవర్నర్ కోటాల నుంచి కూడా మీరు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షం వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి దీంట్లో నేను నిలబడుతున్నటువంటి చోట మీరు రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు రాజకీయాలు వీటన్నిటిని పక్కన పెట్టేసేసి ఫస్ట్ టైం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి ప్రశ్నించడంతో పాటు, ప్రతిపక్షానికి కూడా ప్రశ్నించటమే కాదు వాళ్ళకు కూడా వాళ్ళు ప్రశ్నించేటువంటి అంశంలో మంచిది ఉంటే దాన్ని ప్రభుత్వానికి తీసుకుని వెళ్ళి మాట్లాడగలిగి, ఒకవేళ కనుక ఏదైనా అయితే ప్రజల్లోకి వచ్చి డెఫినెట్గా ప్రజల ఉద్యమాలు లేవు సార్, ఇవాళ రోజున ప్రజల్లో ఉద్యమాలు లేవు. మేము 10 పైసల కోసం ఇడ్లీ రేటు పెంచితే నేను కాలేజీ స్టూడెంట్గా ఉండి మేము గొడవలు చేసాం, 10 పైసలు ఇడ్లీకి పెంచి. ఎక్కడ? గుంటూరులో. ఏ కాలేజ్? నేను టీజేపీఎస్ కాలేజ్, తెల్లాకుల జాలయ్య కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను నేను 83. ఓకే, అటువంటిది 82. ఆ కాలేజీలో మేము ప్రెసిడెంట్ దాకా నేను డైరెక్ట్ ఎలక్షన్లో ఎన్నుకోబడ్డా. 600 మందో 800 మంది డైరెక్ట్ ఎలక్షన్ అది ప్రెసిడెంట్. అయితే ఆ రోజుల్లో ఆ రకం ఉండేది, ఈ యొక్క మన ఫీజు కడతాం కదా దానికోసం అని చెప్పనని డబ్బులు తీసుకుని మేనేజ్మెంట్ కోటా ఈ డబ్బుల కోసం వ్యతిరేకంగా మేము పోరాడాం అట్లా తీసుకోవద్దని. కానీ వాళ్ళు ఎక్కడనుందా, వాళ్ళు అన్ని కాలేజీలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇస్తే కానీ దొరకని పరిస్థితికి వెళ్ళింది. దానివల్ల ఎంత దెబ్బతింటున్నాం అంటే నిజంగా మెరిట్ ఉన్నటువంటి వాడు చదువుకోలేకపోతున్నాడు. పోనీ అన్నీ అవుతున్నాయంటే అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంది. అంటే దాన్ని తప్పు పట్టట్లు అది ఉండాలి. వాట్ ఐఎమ్ సెయింగ్, నా ఇష్టం వచ్చిన చోటకి ఇప్పుడు 5 స్టార్ హోటల్కి అందరూ వెళ్తాడు, కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ బండిలోనే నేను తింటాను. కాబట్టి ఇడ్లీ బండి తినేవాడికి ఇడ్లీ బండి ఇవ్వాలి, కార్పొరేట్ వాడికి అది ఇవ్వాలి. కాబట్టి ఇవాళ మీరు మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మీరు అక్కడ ఇవ్వటం మూలకంగా నాబోడు మామూలు మధ్యతరగతితో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు, మీకు పెద్దవాళ్ళు కావాల్సినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో వాడు చదువుకుంటారు. సో ఇద్దరిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటిది ప్రభుత్వానికి కానీ లేదా ప్రతిపక్షం దగ్గరికి తీసుకెళ్ళడం కోసం మీరు అడిగిన మంచి క్వశ్చన్. ఇవాళ పట్టభద్రులుగా ఉన్నటువంటి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ పార్టీలో ఉన్నారు అనేది పక్కన పెట్టండి. మీరు పార్టీ ఎఫిలియేషన్స్ వదలాల్సినటువంటి అవసరం లేదు, ఆ భావజాలాన్ని వదలాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇవాళ రోజున నేను చెప్పేది ఏంటంటే,
ఒక శాసన మండలిలో మొట్టమొదటిసారిగా ఒక పట్టభద్రుల నియోజకవర్గంలో మాట్లాడేటువంటి వ్యక్తి, అటు ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజలకు ఇచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని ప్రభుత్వానికి జారవేయటమే కాకుండా ప్రతిపక్షంలో కూడా ఇది మీరు అడగకుండా మీరు చేస్తున్నది కూడా అనేటువంటిది క్వశ్చన్ చేయగలిగి వాళ్ళు కూడా సమాధానం చెప్పే వ్యక్తిని ఎన్నుకోమని మాత్రమే నేను చెప్తాను. వాళ్ళు వచ్చి ఓటేయాలి కదా, అది కూడా అడిగాను నేను మీకు. మూడోది ఓటు వేయకపోవటం అనేది కూడా చాలా మీరు చాలా మంచి క్వశ్చన్ అది. లాస్ట్ టైం కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి నేను అందుకని మళ్ళా మీ వైబ్రెంట్ టీవీ ద్వారానే నేను అడుగుతున్నాను, అందరూ ఎవరెవరైతే ఓటు ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ అక్కడికి రండి. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఒకటి నా పేరుకి ఎదురుగుండా ఓటేసి నన్ను గెలిపించండి. తప్పనిసరిగా మీరు ఎవరికైనా వేయండి. పోనీ ఒకవేళ నాకు వేయకపోయినా నా మిత్రులు ఎవరైనా వాళ్ళందరికీ మీరు వేయదలుచుకున్నప్పటికీ కూడా మీరు ఓటింగ్కి మాత్రం రండి, తప్పనిసరిగా ఓటు వేయండి. దీని ద్వారా గ్రాడ్యుయేట్ పట్టభద్రులు అందరూ కూడా ఏదో అంటారు కదా,